రాజమౌళి గారి సినిమాతో మహేష్ బాబు గారే ఒక రేంజి. టోటల్గా దీని మీద కాన్సన్ట్రేషన్ కనీసం 5 నెలలు 50 దేశాలలో రిలీజ్ అంటున్నారు. 50 దేశాలలో 50 భాషలే ఉంటాయని గ్యారంటీ ఏమీ లేదు. ఆ ఆడిషన్స్ కోసం 1500 మందిని పిలిచి ఆ కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు భరద్వాజ్ గారు, ఇప్పుడు వారణాసి సంబంధించి ఒక అప్డేటు, అది శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి ఒకటి వార్త. మొన్నే కిరవాణి గారు మాట్లాడింది విన్నాం మనం. అవును, 6 పాటలు ఉంటాయని చెప్పారు ఒక సందర్భంలో. అవును, 6 పాటలు రికార్డింగ్ స్టార్ట్ అయిందను. 6 డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్లో రావాల్సినటువంటి అవసరం ఉంది అని చెబుతూ ఆయన చాలా ఎక్కువ కేంద్రీకరిస్తున్నాడు. ఇప్పటివరకు ఏ సినిమాకి కేటాయించనంత టైం వారణాసికి ఆయన స్పెండ్ చేస్తున్నాడు. అందుకోసం ఒక కమిట్మెంట్ను కూడా ఆయన వేరే మ్యూజిక్ డైరెక్టర్కి అప్పచెప్పడం చూసాం మనం. ఏది చిరంజీవి గారి విశ్వంభర రికార్డింగ్ వేరే చేసుకోండి అని చెప్పేసి గౌరహారా వచ్చాడు అందరిలోకి వచ్చేసాడు. ఈయన బయటకు వచ్చేసి టోటల్గా దీని మీద కాన్సన్ట్రేషన్ కనీసం 5 నెలలు పడుతుంది అన్నట్టుగా బయటకు వచ్చింది వార్త. ఇది ఒక వ్యవహారం అయితే టోటల్గా ఇది ఎన్ని లాంగ్వేజెస్లోకి వెడుతుంది అనేది ఒక క్యూరియాసిటీ. 50 దేశాలలో రిలీజ్ అంటున్నారు. 50 దేశాలలో 50 భాషలే ఉంటాయని గ్యారంటీ ఏమీ లేదు. లేదు, అసలు ఫస్ట్ అసలు 160+ 160 అనేది భాషలు వినిపించింది. అయితే ఇప్పుడు 50 దేశాలు అంటున్నారు. 50 దేశాల్లో కూడా వివిధ ప్రాంతాలలో అక్కడ స్థానిక భాషల్లోకి తీసుకెళ్ళాలి అనేది వీళ్ళ ప్రోగ్రాం. అంటే ప్రతి లాంగ్వేజ్లోనూ అది జనరల్గా మనకి ఏఐ క్రియేటెడ్ ఇది ఉంది. మనం ఏదైనా ఏ లాంగ్వేజ్లోకి మార్చమన్నా అది మార్చి ఇచ్చేస్తుంది. వాయిస్ కూడా మార్చి వితౌట్ మాడ్యులేషన్ వచ్చేసే పరిస్థితి ఉంది. దాన్ని ముక్కలుగా వాడేస్తున్నారు కూడా ఆల్రెడీ. ఏఐ ట్రాన్స్లేటెడ్ వాయిస్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేసే వాయిస్లతో ఫిల్ చేస్తున్నటువంటి సందర్భం మనం చూసాం. కానీ అలా వద్దు అని రాజమౌళి కూడా. ఓకే, దాని వలన ఆ కృత్రిమ వ్యవహారం, ఆ లాంగ్వేజ్ ఎవరైతే స్థానికులు ఉంటారో వాళ్ళు దాంతో పూర్తిగా ఐడెంటిఫై కారు, మెకానికల్గా అనిపిస్తుంది. అందుకని ఆ మెకానికల్ ఫీల్ రాకుండా ఉండాలంటే ఒరిజినల్ వాయిస్తోనే ఫిల్ చేయాలి. ఈ ఒరిజినల్ వాయిస్తో ఫిల్ చేయాలనుకున్నప్పుడు ఆ వాయిస్ విని మ్యాచ్ ఎలా మ్యాచ్ అవుతుంది అనేది కొంత దానికి సంబంధించిన ఆడిషన్స్ జరగాలి. ఆ ఆడిషన్స్ కోసం 1500 మందిని పిలిచి ఆ కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, మెకానికల్గా ఉండకూడదు సినిమా అనేది ఆయన. డబ్బింగ్ అనేది ఒరిజినల్ లాంగ్వేజ్లో ఒరిజినల్ డబ్బింగ్ ఒరిజినల్ వాళ్ళతోనే తీసుకొచ్చి వాళ్ళతోనే చేయించటం, ఇది ఒక కసరత్తు కార్యక్రమం. కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు ప్రతి లాంగ్వేజ్కి ఆ డబ్బింగ్ ఇన్ఛార్జీలు వాళ్ళందరూ సపరేట్గా ఉంటారు. బాబాయ్, ఈ ఒరిజినల్ డబ్బింగ్లో ఆడవాళ్ళకే ఇది భారీ బడ్జెట్ అయ్యేలా ఉంది కదా. డెఫినెట్గా అవుతుంది, అనివార్యంగా అయి తీరాలి. ఎందుకంటే ఆ డైలెక్ట్ తెలిసిన వాడు ఒకడు ఉండాలి అక్కడ. అంతేలేండి, కనెక్ట్ చేయాలి. అదే ఒరిజినల్ వాయిస్ అయితేనే కనెక్ట్ అవుతారు వాళ్ళు. ఒరిజినల్ వాయిస్తో పాటు ఆ డైలెక్ట్ అంటే ఏ పద్ధతిలో అక్కడ ఉండేటువంటి లోకల్ మాండలికము, ఆ ప్రొనౌన్సియేషన్ స్టైల్ ఒకటి ఉంటుంది. ఆ స్టైల్ అంటే వీళ్ళు ఈ క్యారెక్టర్లను రకరకాలుగా చేసుంటారు. అందుకని ఇందులో ఒక ట్రైబ్ క్యారెక్టర్ ఉందనుకోండి, అది అక్కడ ట్రైబ్ క్యారెక్టర్ వాళ్ళ మాడ్యులేషన్ వాళ్ళ డైలెక్ట్లోకి వెళ్ళాలి. అదేలేండి, ఆ కసరత్తు తెలిసిన వాడిని కూడా ఒకరిని పెట్టుకోవాలి అక్కడ. భారీ స్పాన్తో చేస్తున్నారు అయితే ఇదంతా. అందుకని ఆ ప్రత్యేకత ఏదైతే వీళ్ళు ఆశిస్తున్నారో అది రావాలంటే ఖర్చు అయి తీరుతుంది. అంటే ప్రతి లాంగ్వేజ్లోనూ సాధారణంగా ఒక డబ్బింగ్ సినిమాకి ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టాలి. ఈ ప్రోగ్రాంతో పాటు ప్యారలల్గా వీళ్ళు ఏ లాంగ్వేజ్లోకి సినిమాని తీసుకెళ్తున్నారో ఆ లాంగ్వేజ్లో ప్రమోషన్ కూడా చేయాలి. వాళ్ళకి ఇందులో ఉన్నటువంటి పురాణము, దీని తాలూకా మూలాలు అర్థం చేయించడం కోసం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా వాడాల్సి ఉంటుంది. వాళ్ళతో కూడా మీటింగులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అదే వాళ్ళతో దీన్ని పుష్ చేయించాలి.
పుష్ చేయించాలి, నెమ్మదిగా వాళ్ళతో కూడా ప్రతి లాంగ్వేజ్లోనూ వీళ్ళతో ఇంటర్వ్యూలు చేయించాలి. ఈ సినిమాకి సంబంధించిన టీంకి కూడా ఇది భారీ కసరత్తే. అంటే మొత్తం అందరినీ కలిపి ఒక 4-5 డివిజన్లుగా విడగొట్టేసి ఒక్కొక్కళ్ళు అనేక ఇంటర్వ్యూలు ఇవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా ప్రమోషన్ కోసం. ఈ కార్యక్రమం చాలా, అంటే ఇప్పుడు సినిమా తీయటం ఒక ఎత్తు అయితే, సినిమా తీయటానికి ఆయన 3 ఏళ్ళు టైం తీసుకుంటాడు, 4 ఏళ్ళు టైం తీసుకుంటాడు అనేది ఉంది. ఇప్పుడు సినిమా కంటే కూడా ప్రమోషన్కి ఎక్కువ టైం తీసుకోవటం, అలాగే ఈ లోకల్ లాంగ్వేజెస్లోకి ట్రాన్స్లేట్ చేయటం అనే ప్రోగ్రాము, ఆ జనంలోకి తీసుకెళ్ళటం, సినిమాని ఆ లాంగ్వేజెస్లో పుష్ చేయడానికి చేస్తున్న కసరత్తు, ఇవి మెయిన్గా మారుతున్నాయి. అందుకని అది జరిగితే తప్ప సినిమాకి వాళ్ళు అనుకున్న రిజల్ట్ రాదు. లేదు ప్లెయిన్గా సినిమాని ఏదో మెకానికల్గా అలా రిలీజ్ చేసామంటే కుదరదు. అదేలేండి, కంటెంట్ కూడా అందరికి కనెక్ట్ అయ్యే కంటెంట్ కదా వాళ్ళు తీసుకున్న కంటెంట్. ఆ రోజుల్లో కూడా మోసగాడు సినిమాకి వాళ్ళు రాండార్ గై గారితో ట్రాన్స్లేట్ చేయించారు ఇక్కడ. చేయించిన తర్వాత ఈ స్క్రిప్ట్ పట్టుకొని అమెరికా వెళ్ళాడు ఆయన, హనుమంతరావు గారు. హాలీవుడ్లో ఒక స్క్రిప్ట్ రైటర్కి ఇచ్చి ఒక వెరిఫికేషన్ చేయించుకుని వచ్చి అప్పుడు డబ్బింగ్ కార్యక్రమం చేశారు. ఓహో, దాన్ని ఇంగ్లీష్లోకి డబ్ చేసినప్పుడు. అందుకని ఇప్పుడు దానికి మించిన కసరత్తు ఇది. అంతేగా, దానికి మించి అలాంటిది దాదాపు అనేక లాంగ్వేజెస్లో కనీసం వాళ్ళు 160 అన్నా కానీ 100 భాషల్లోకైనా అది తీసుకెళ్తారు. అవును, ఆ తీసుకెళ్ళిన ప్రతి భాషలోనూ ఆ ప్రాంతంలో వచ్చేటువంటి పత్రికల్లో ఈ వార్తలు రావాలి. అలాగే వాళ్ళు కన్జ్యూమ్ చేసేటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ఈ పేరు దొరలాలి. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ వాళ్ళకు కూడా అందాలి. అవును, ఈ కసరత్తు అన్ని చోట్ల జరగాలి. ప్రమోషన్ ప్రతి చోట పిఆర్లు ఉండాలి. అందుకని చాలా పెద్ద నెట్వర్క్, అంటే ఈ ఒక్క సినిమాకి కష్టపడిపోతే ఈ కాంట్రాక్ట్స్ అన్నీ ఆయన నెట్వర్క్గా మారుతుంది. రాబోయే ప్రతి సినిమాకి ఆటోమేటిక్గా ఇవన్నీ జరిగిపోతాయి. ఓకే, అందుకని ఇది మొదటిసారి చేస్తున్న పని కాబట్టి మనకు కొంచెం ఎక్కువ కష్టపడుతున్నారు వీళ్ళు అని అనిపిస్తోంది. కానీ ఇది నెట్వర్క్ బిల్డింగ్ ప్రోగ్రాంలో భాగం. ఆయన ట్రిబుల్-ఆర్ ప్రమోషన్ నుంచే మొదలుపెట్టాడు ఈ కసరత్తు. ఈ పాటికే మ్యాక్సిమం నెట్వర్కింగ్ ప్రోగ్రాం అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆ పని జరుగుతోంది అనే విషయం మనకు ఒక అప్డేట్ రూపంలో వచ్చింది. దీంతోపాటు సినిమాలో రకరకాల, అంటే ప్రతి క్యారెక్టర్కి ఎవరైతే బాగుంటుందో వాళ్ళనే తీసుకొచ్చి చేయించుకుంటున్నాడు ఆయన. ఆ ప్రయత్నంలో భాగమే ఇప్పుడు మనోజ్ బాజ్పేయి కూడా ఉన్నాడు ఈ సినిమాలో అని ఒక వార్త. ఓకే ఓకే, బాలీవుడ్ నుంచి ఇంకొక ఆర్టిస్టా? ఆ ఆర్టిస్ట్ ఆయనతో ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ ఏదో చేయిస్తున్నారు అని. అందుకని ప్రతిదీ క్యూరియస్ అంశంగానే మారుతోంది ఆ సినిమాకి సంబంధించి. ఓపెన్గా ఇది గ్లోబల్ మూవీ, గ్లోబల్ రిలీజు, పర్ఫెక్ట్ గ్లోబల్ రిలీజ్. ఈ పర్ఫెక్షన్ కోసం కష్టపడుతున్నాడు ఆయన. సో ఇది రెవెన్యూ పరంగా ఏ రికార్డ్ క్రియేట్ చేస్తుంది, ఇది ఒక ఇన్స్పిరేషన్. బాహుబలి ఎలాగో దాదాపు అదే పరిస్థితి. బాహుబలి ఆ రోజున లోకల్ మార్కెట్ నుంచి తెలుగు సినిమాని ఇంటర్నేషనల్ కాదు, నేషనల్ మార్కెట్కి తీసుకెళ్ళింది. ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ చేయబోతోంది. గ్లోబల్ సినిమా, ఇది గ్లోబల్ సినిమా, అదేమో పాన్ ఇండియా సినిమా. దీని నుంచి ఇప్పుడు తెలుగు సినిమా అనేది 3 డివిజన్లుగా మారుతుంది. ఒకటి లోకల్ మార్కెట్ సినిమాలు, 2 పాన్ ఇండియా సినిమాలు, 3 గ్లోబల్ సినిమాలు. ఇప్పుడు ఆల్రెడీ తెలుగు ఇండస్ట్రీలో ఈ గ్లోబల్ మూమెంట్ అనేది మొదలైంది. అందులో భాగమే రాకాలో హాలీవుడ్ నుంచి కూడా నటులు ఉండబోతున్నారు. ఈ విల్ స్మిత్ పేరు వినిపిస్తోంది. అధికారిక ప్రకటన కాదు కానీ ప్రస్తుతానికైతే అక్కడ ఒక హాలీవుడ్ ఆర్టిస్ట్ కూడా ఉండబోతున్నాడు అనేది వార్త. అలాగే ఈ ప్రయాణం మీద తెలుగు ఆర్టిస్టులు కూడా చాలా ఆశతో ఉన్నారు. వీళ్ళకి గ్లోబల్ రికగ్నైజేషన్ వచ్చిన తర్వాత ప్రపంచ సినిమా అవకాశాలు కూడా మనకు తలుపులు తెరుచుకునే అవకాశం ఉందని అనుకుంటున్నారు వీళ్ళు. ఇలా ప్రతి ఒక్కళ్ళకి గ్లోబల్ కళలలో ముంచి తేలుస్తున్నాడు ఇప్పుడు రాజమౌళి. ఇక్కడ పెద్ద హీరోలందరూ ఇప్పుడు గ్లోబల్ సబ్జెక్టులు అడుగుతున్నారు డైరెక్టర్లు. ఇంతకుముందు పాన్ ఇండియా మార్కెట్ అడిగేవాళ్ళు,
ఇప్పుడు గ్లోబల్ కనెక్టివిటీ ఉన్న కథలు ఏవైనా ఉన్నాయా మీ దగ్గర అని అడుగుతున్నారు. ఇది పరిస్థితి. కాబట్టి ఇండస్ట్రీని మరో ముందడుగు దిశగా నడిపిస్తున్నాడు ఆయన. నడిపిస్తున్నారు. ఇప్పుడు రాజమౌళి గారి సినిమాతో మహేష్ బాబు గారే ఒక రేంజ్ వెళ్ళిపోద్ది స్పాన్ అనేది. అవును, వాట్ నెక్స్ట్ అనే దగ్గర మళ్ళీ తడబాట్లు ఉంటాయా? ఇంకా తడబాట్లు ఏం లేవు. మహేష్ గారి ఇమేజ్ అమాంతం పెరిగిపోద్ది కదా. అందరూ ప్రస్తుతం దాన్ని అందుకోవడానికి ప్రయత్నం. ఆ రోజున నిజానికి బాహుబలికి ముందు ప్రభాస్ కండిషన్ ఏంటి ఇక్కడ? అవును అవును. ఉన్నటువంటి లైన్ ఆర్డర్లో నెంబర్ 1 నెంబర్ 2 ఆ పద్ధతిలో లెక్కలేసుకుంటే అప్పటికి మహేష్ బాబు కంటే చాలా వెనకే ఉన్నాడు ఇతను. కానీ ఒక్కసారి అలా ముందుకు వచ్చేసి నిలబడ్డాడు కదా. ఇట్లు ఉన్నాయి కదా ప్రభాస్ గారికి. ప్రభాస్ ఉన్నప్పటికీ లైన్ ఆర్డర్లో తన ఫ్రంట్ లేడు. అయినప్పటికీ ఒక్కసారి అలా ముందుకెళ్ళిపోయి ప్రభాస్ తర్వాత మిగిలిన అనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మహేష్ బాబు తర్వాత అనే కండిషన్ వచ్చేస్తుంది. ఓకే. వచ్చిన తర్వాత ఈ పరుగు పందెంలో అందరూ ఎవరి పద్ధతిలో వాళ్ళు పోటీ పడతారు. ఇది డైరెక్టర్లకు కూడా కసరత్తే. తెలుగు డైరెక్టర్లు ఇప్పుడు తెలుగు సినిమాని తెలుగు డైరెక్టర్లే డైరెక్ట్ చేయటం అనేది కూడా కుదరదు. ఇక అవును, నెమ్మదిగా ఆయన నెక్స్ట్ స్టెప్ స్ట్రైట్గా హాలీవుడ్లోనే పెట్టబోతున్నాడు. ఒక హాలీవుడ్ కంపెనీకి సినిమా చేయటం ద్వారా తనని తాను అక్కడ లొకేట్ చేసుకుంటాడు. అదే అప్పుడు ఈ నెట్వర్క్ అంతా ఉపయోగపడుతుంది. ఓకే. సో ఈ గ్లోబల్ కసరత్తులో ఆయన ఎంతమందిని ఎలా వాడతాడు, ఎంత కష్టపడతాడు అదే అదే అనే వార్తలకి విపరీతమైన కన్జంప్షన్ ఉంది ఇక్కడ. అదే అదే జనాలు ఈగర్గా ఎదురు చూస్తున్నారు. అవన్నీ అనుభవాలు కావాలి. ఇప్పుడు ఆయన ఒక డాక్యుమెంటరీ కూడా రూపొందిస్తున్నాడు దీనికి సంబంధించి. అవును. ఆ డాక్యుమెంటరీని అంతర్జాతీయ వేదికల మీద ప్రమోషన్ కోసం వాడేటువంటి ఆలోచనతో ఉన్నాడు. ఓకే, థ్యాంక్ యూ. అందుకని ఇది ఇప్పటివరకు తెలుగు సినిమా చూడని ప్రపంచం. ఓకే. ఆ ప్రపంచాన్ని చూపించడంతో పాటు ఆ ప్రపంచానికి తెలుగు సినిమాని కనెక్ట్ చేస్తున్నాడు. ఓకే.